చిరంజీవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చి స్వామీజీ నేను సీఎం అవ్వాలి, లేదంటే ఈ జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి, ఏమైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి, నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తామని. అంటే చిరంజీవి గారు అన్నారు కాబట్టి, అంటే మీకు రాజకీయాల అతీతులు. మనం ఏం కోరుకుంటామంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్, ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం, ధర్మం తెలిసినవాడు పరిపాలించాలని కోరుకుంటాం. నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం, తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలయ్యింది పెడతారట అన్నయ్య. మీకేమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలకు కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటూ ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వు అయినా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఎ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ. అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకొల్లు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు. నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు, మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు, ఆడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. ఆ అమ్మవారి విగ్రహం పక్కన వీళ్ళు ఎండిపోయిన శవాన్ని పెట్టేశారు. ఎండిపోయిన శవం 2 చెక్కల మీద పెట్టేసి మైకెట్టి అడావిడి. వాడు మనకి పుట్టినోడే, ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం రాలి, అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తేవాడు పుట్టాడు అలా అనుకుంటాడు. అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని రేపేస్తా, ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనూ ఇంకెక్కడో వేసాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి, అశాంతికి, దానికి పనికి వస్తుంది. అది విషయం. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి. తిరుమల వెళ్ళారా ఈ మధ్య? చెప్పిన వెళ్ళాను. ఎన్నాళ్ళైంది? ఒక 3 months అయింది నాకు. నేను అర్చనాకి వెళ్ళాను అనమాట. అర్చన సేవ. డబ్బులు కట్టారా? అంటే లాటరీ అంటారు కదండి, లాటరీలో వచ్చింది. రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నా సార్. బాగుందా? బాగుంది. భోజనం పెట్టారా? భోజనం తినానండి. వెంగమాంబ? వెంగమాంబ. క్యూ లైన్లో ఎంతసేపు పట్టింది? ఒక పావుగంట. అంటే ఆ రోజు ఖాళీగా ఉంది, పావుగంటలో సరసరమని వెళ్ళిపోయాను. మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు. శ్రీశైలం అడవుల్లోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని వాళ్ళు రోజుకు 100 kilometers పైన తొక్కేస్తారు. వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు, కాళిదాస్ గారు. మీరు భలే గుర్తు చేశారు. ఆయన 10,000 ఇస్తాను, 5,000 ఇచ్చి ఇంకో 5,000 వెయ్యాలి. ఓకే, థ్యాంక్స్. అప్పుడు చేతిలో ఉన్న 5,000 ఇచ్చాం. ఆయన ₹1 పంపితే వేద్దామంటే మళ్ళీ ఆయన పంపలే, మనకు ఖాళీ లేదు, వేసేయాలి. మీరు గుర్తు చేశారు. పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను, ఇచ్చేస్తాం. పిల్లలు పైన 8 గంటలు 18 గంటలు ఉన్నారు సార్ దర్శనం. వాళ్ళు చలిగా సార్, సైకిల్ తొక్కుకుంటూ వచ్చారండి. వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి. దర్శనం లేదు సార్, వెనక్కి వచ్చారు. మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు, చాలా నాశనం చేస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు, నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు, మత మార్పిడి ఘాటు. సార్ ఈ రాష్ట్రం, తెలుగు నేల చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల సార్. ఓ పోతన గారు, ఓ రామదాసు గారు, ఓ కొమరం భీం, అల్లూరి సీతారామరాజు, ఓ డొక్కా సీతమ్మ, ఓ కందుకూరి, ఓ టంగుటూరి, ఒక వేటూరి, ఒక అన్నమయ్య, ఓ నన్నయ్య, వీటూరి, ఒక నారాయణ తీర్థులు, ఒక కవయిత్రి మొల్ల. మామూలు నేల కాదు. ఒక పాపారాయుడు, మిస్టర్ పాపారాయుడు, సర్దార్ పాపారాయుడు అండి. నేను చెప్పేది బొబ్బిలి పులే. ఓకే, వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి,
తాండ్ర పాపయ్య కూడా నీవోడో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా. ఎన్ని క్షేత్రాలు, ఎందరెందరు మహాపురుషులు, మహారచయితలు, గొప్ప గాయకులు, గొప్ప నాయకులు. మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల. ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల, ఎవరెవరు పుట్టారో. అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు. అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క అడ్డంగో చెక్క దాన్ని నమ్మేయాలి, ఇంకా దరిద్రం, దానికి ప్రమోషను, దానికి గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం, మళ్ళీ జోకు ఏంటంటే ఇందాక ఎవరో గొర్రె పేరు రవికుమార్ అంట, గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా, ఏంటి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు బైబిల్లోంచి. నేను అసలు నీతి లేని జాతే అది కదరా. నీ పేరు రవికుమారు, మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు, నువ్వు నమ్మిన పనికిమాలిన బైబిల్లో దాన్ని చూపించలేవు, సర్టిఫికెట్లు హిందూ లేకపోతే బతకలేవు. మీరు దాని గురించి మాట్లాడకూడదురా నాన్న. మీ నాన్న పేరు పనికిమాలిన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పావు, చేయలేము. ఎందుకు చేస్తాడు? ఉండదు కాబట్టి. నేనేమంటా అండి, మీరు కాఫీ తాగుతారు కదండి, మీరు కాఫీ ఎందుకు తాగకూడదు? ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు. ఎందుకని? కాఫీ తాగుతున్నాను కాబట్టి మూసుకుని తాగేసి వెళ్ళిపోవాలి. దాని మీద నుంచి ఉపన్యాసం తాగకూడదని కాఫీ మీద ఉపన్యాసం ఇవ్వడానికి మీరు సరిపోరు, తాగుతున్నారు కాబట్టి. నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ సజెషన్ ఇస్తారు అంటే ఆయనలో ఉన్న విద్వత్తు కానీ? ఇది ఎందుకు చెప్పాను నేను అంటే ఒక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ మత మార్పిడి లేదా ఈ మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. యేసు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలుసు సార్, ఫస్ట్ పాయింట్. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు సార్, మొన్న వెళ్ళారు, చాలా గ్రేట్ క్యారెక్టర్ ఆయన. విశ్వనాథ్ ఉన్నాడు, కె విశ్వనాథ్ గారు గ్రేట్, నో డౌట్, అది పక్కన పెట్టండి. విశ్వనాథ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, 1000 పడగలు. ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పుద్దంటే, ఆయన రామాయణ కల్పక్షం రాశారు. ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటది. ఇది మీరు అడగాలి నన్ను క్వశ్చన్, మీరు ఎందుకంటే అలా వ్యతిరేకిస్తారంటే ఇందుకు, మీరు ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు మీకు అర్థమైందా? ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అపకారం చేసిందా? అన్నం పెట్టేదండి ఆవిడ. అయినా సరే బొగడా బైబిల్ ఒప్పుకోదు, మా పార్టీలో చేరలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోద్ది అంటది. మరి అందుకని వ్యతిరేకిస్తాం కదా సార్. సార్ మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. నేను ఇక్కడ ఒక పుస్తకం రాసేస్తాను సార్, ఇక్కడ కాలు పెట్టి మీ నాన్నగారు నా కాళ్ళకి మొక్కలేదు కాబట్టి అది నరకమే. నాన్ సెన్స్ కదా సార్ అది, దుర్మార్గం కదా సార్ అది. లక్షల మంది, కోట్ల మంది భూమి మీద ఎప్పుడో చచ్చిపోయారు. ఈ ముష్టి మతం మొన్న పుట్టింది. ఈ ముష్టి మతం పుట్టకముందు బోల్డ్ కోట్ల మంది చచ్చిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీడి దాంట్లో లాజిక్ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టండి. రాజా హీరో ఉన్నారు కదండి, ఆయన అడిగారా మీరు? అంటే రండి మాట్లాడదాం అని అన్నా, రాలేదా? నా పని నేను చేసుకుంటానండి, నా సర్వీస్ నేను చేసుకుంటా. పొట్టకూటి కోసం కదా సార్. దశంభాగాలు రావాలంటే ఏం చేయాలి? గొర్రెలను తయారు చేయాలి. సినిమాలు ఎలాగలేవు కదా సార్. రాధామనోహర్ దాస్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారండి, రండి ఇంటర్వ్యూకి అన్నా. నాకు అవన్నీ ఎందుకండి, నా పనులు నేను చేసుకుని నా సర్వీస్ నేను చేసుకుంటా, దయచేసి దాంట్లో లాక్కనే